ఇది వచ్చేసి మన దగ్గర పొంగనూరు ఒరిజినల్ బుల్ సార్ ఇది. పొంగనూరు అన్న ఇది. పొంగనూరులో ఒరిజినల్ క్వాలిటీ బుల్. హెడ్ క్వాలిటీ కానీ దాని తోక విధానం కానీ వెనకాల మోపురం బాడీ షేప్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సార్ బుల్స్. దీనికి వచ్చే అవుట్పుట్ కూడా చాలా నెంబర్ 1 అవుట్పుట్. అందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ నందిని డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. ఒకసారి అన్న అడిగి ఫామ్ లొకేషన్ అది తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మీ ఫామ్ లొకేషన్ అది చెప్పండి అన్న. నా ఫామ్ వచ్చేసి రాజమండ్రి జగ్గంపేట. నా సొంత ఊరు వచ్చేసి రామవరం సార్. నాది వచ్చేసి నందిని డైరీ ఫామ్. నా జిల్లా వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా. అట్లాగే నా దగ్గర 360 రోజులు కూడా ఆవులన్నీ సేల్ చేయడం అనేది నాది ప్రతి గతంగా చూస్తా ఉన్నారు. కాకపోతే మనం ఎప్పటికప్పుడే ఏ అయితే ఉందో దాన్ని మనం వివరించుకొస్తున్నాం. అది మనం ఇంకొకసారి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. అట్లాగే నా దగ్గర 3 బుల్స్ అయితే నా దగ్గర ప్రజెంట్ బ్రీడింగ్ పర్పస్ నా దగ్గర ఉన్నాయి సార్. ఇది వచ్చేసి మన దగ్గర పొంగనూరు ఒరిజినల్ బుల్ సార్ ఇది. పొంగనూరు అన్న ఇది. పొంగనూరులో ఒరిజినల్ క్వాలిటీ బుల్. హెడ్ క్వాలిటీ కానీ దాని తోక విధానం కానీ వెనకాల మోపురం బాడీ షేప్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సార్ బుల్స్. దీనికి వచ్చే అవుట్పుట్ కూడా చాలా నెంబర్ 1 అవుట్పుట్ వస్తుంది మనకి. ఇప్పుడు మన ఫామ్ లో అన్నిటికీ వీళ్ళతోనే క్రాస్ చేస్తున్నారన్న. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిలో కొన్ని దీంతో క్రాస్ చేయించిన ఉన్నాయి. ఓకేనా. కొన్ని చిన్న సైజు మనకి పొంగనూరులో బాగా ఇప్పుడు చిన్న సైజు వస్తున్నాయి కదా సార్. బాగా స్మాల్ సైజ్ వచ్చేసి అవునన్నా 2 feet 2 feet-న్నర సైజ్ ఉన్నాయి కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఇదిగో 2 feet ఉంటుంది సార్. ఇది వచ్చేసి 2 అడుగులు అన్న. 2 feet 2 feet-న్నర సైజ్ ఉంటుంది బుల్ ఇది. ఇది కూడా 2 పొల్ల మీద ఉంది. ఇప్పుడే క్రాసింగ్ అవుతుంది సార్. దీంతో కూడా క్రాస్ అయినవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అట్లాగే ఇందులో శాతకప్పుల మీకు అంటే దీని గురించి వివరించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి అన్న. శాతకప్పులు అంటే ఫుల్ వైట్ అండి. అంటే నేను క్లీన్ చేయించలేదు, మీకు క్లారిటీ కనిపించకపోవచ్చు. ఓకేనా. శాతకప్పులు అంటే ముక్కు. ఒక నిమిషం అండి. దీని ముక్కు. ఓకేనా. దీని కొళ్ళు, ఐబ్రోస్ కానివ్వండి. దీని చెవులు. ఓకేనా. తర్వాత కింద కాల్ డెక్కలు, వెనకాల తోక. ఓకేనా. అన్ని కూడా మొత్తం చేతకప్పుల కలరే ఉంటాయి సార్. ఒకే కలర్ లో ఉంది. ఒకే ఏక కలర్ ఉంటుంది సార్. ఈ టైప్ లో ఉన్నదే చేతకప్పుల బుల్లు. అది ఫీమేల్ అయినా మేల్ అయినా చేతకప్పులు అంటే ఈ రకంగా ఉంటేనే అది చేతకప్పులు అవుతుంది. ఓకేనా. అంటే మొన్న ఒకసారి కామెంట్ లో మీరు కపిల్ అంటున్నారు, ఆ కలర్ వేరే ఉందని ఒక అందుకే నేను ఇప్పుడు వివరించి చెప్పడం అనేది జరుగుతుంది. కపిల్లో 4 రకాలు ఉంటాయి సార్. ఓకేనా. అందులో ఫస్ట్ రకం కపిల్, తర్వాత 2వ రకం క్వాలిటీలో ఉన్న చేతకప్పులు అనేది. చేతకప్పులు అనేది చేతకప్పులు అనేది బేగా ఉండవు. ఓకేనా. చాలా రేర్ కలర్ అది. ఓకేనా. ఇది వచ్చి ప్యూర్ వైట్. ఓకేనా. అంటే ప్యూర్ వైట్ అంటే వైట్ ఉన్నా కొద్ది షేడ్ ఉన్నా దాని కొళ్ళు బ్లాక్ ఉంటాయి, ముక్కు బ్లాక్ ఉంటది, తోక బ్లాక్ ఉంటది, కొమ్ము బ్లాక్ ఉంటది, డెక్కలు కూడా సేమ్ బ్లాక్ ఉంటది. అది వైట్ గా వస్తుంది అది. ఓకేనా. తర్వాత మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రెగ్నెన్సీ ఆవులు మన సేల్స్ కి అయితే ఉన్నాయని చెప్పేసి మనం ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది. అవి కొత్త మనకి ఇవి వచ్చి మన బుల్ తో క్రాస్ అయ్యిందన్న. ఇది క్రాస్ అయిందన్న. ఇప్పుడు ఆ మూడిట్లో ఏ బుల్ తోనన్నా క్రాస్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒరిజినల్ బుల్ పెద్ద ఇప్పుడు 32-34 ఇంచెస్ బుల్ ఏదైతే ఉందో దాంతో క్రాస్ అయ్యింది ఇది. ఓకేనా. ఇప్పుడు మొన్నటి వరకు మీకు చూపించలేదు ఈ బుల్. ఈ ఆవు వచ్చేసి మనకి 7 months 20 days ప్రెగ్నెన్సీతో అయితే ఈ ఆవు అనేది ఉంది. 30 ఇంచెస్ ఉంటుంది, 30-32 ఇంచెస్ వరకు ఉంటుంది ఆవు అయితేనే. ఓకేనా. ఇంకా డెలివరీకి ఎంత టైం పడుతుంది? ఇంకా మనకి దగ్గరగా 2 నెలలు పైన చూసుకోవాలి తప్ప 2 నెలల కింద అయితే పడదు. 2 నెలల పైన పడుతుంది సార్ ఇది. ఓకేనా. మీకు సెకండ్ లాక్టేషన్ ఆవు అయితే చాలా కుదురు ఉంటుంది. మన ఇంటికాడ కట్టుకోనకైతే నందిలా ఉంటది. ఇంకా దీని బాడీ, దీని మొత్తం హెడ్ క్వాలిటీతో మోపురం, సుళ్ళు అన్ని కూడా నందిలా ఉంటుంది సార్. ఎవరన్నా ఇంట్రెస్ట్ గా మేపుకున్నట్టు ఇలాంటి ఒక ఆవును మేపుకుని సరిపోద్ది. ఎందుకంటే లక్షలు పెట్టక్కర్లేదు. ఓకేనా. దీని ప్రైస్ చెప్తారా అన్న మీరు? దీని ప్రైస్ వచ్చి నాకు వీడియో కాల్ చేసి చెప్తే దీని ప్రైస్ ఎంత పడుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అట్లాగే ఇది కూడా మనకి ఫస్ట్ లాక్టేషన్ సార్. ఇది ఫస్ట్ లాక్టేషన్. ఇది పొద్దున్న 1.5 లీటర్, సాయంత్రం 1.5 లీటర్ పాలు అవుతుంది. ఇది ప్రెగ్నెంట్. ఇది ప్రెగ్నెన్సీ ఫస్ట్ లాక్టేషన్. 8 month ప్రెగ్నెన్సీ అండి ఇది. 8 months అన్న. ఇది కూడా సేల్స్ ఉంది. ఇది ప్రైజ్ ఎంత పడుతుంది నాకు కాల్ చేస్తే, అంటే తొక్కురు చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో మేపుకొని బ్రీడింగ్ చేసుకుంటా అనుకుంటా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. రీజనబుల్ ప్రైస్ లో నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకే. అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏదైనా వివరాల కోసం అయితే స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు. అట్లాగే ఇది కూడా ప్రెగ్నెన్సీ సెకండ్ లాక్టేషన్. నా దగ్గర ఎక్కువ కూడా సెకండ్ లాక్టేషన్, ఫస్ట్ లాక్టేషన్ ఎక్కువ ఉంటాయి సార్. ఓకే సార్. అంటే కొంతమంది అనుకుంటారు ఏది చూసినా సెకండ్ లాక్టేషన్, ఫస్ట్ లాక్టేషన్ అంటారు.
దానికి ఉన్నది మనం చెప్పాలి కాబట్టి వివరంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే ఇది సెకండ్ లాక్టేషన్, పొద్దున్న 2 సాయంత్రం 2 పాలు అవుద్దండి. ఇది మోపరు, హెడ్ క్వాలిటీ, బాడీ కూడా డబుల్ బాడీ ఉంటదండి. అంటే ఓకే. డబుల్ బాడీ అంటే మన చెయ్యేస్తే ఇంకోండి ఓకే నా చెయ్యి 2 చేతులు పడతాయి. డబుల్ బాడీ అంటే ఎక్కువ బాడీ ఉన్నట్టు అనమాట, సైజ్ ఉంటది. సైజ్ ఉన్నట్టు. ఇది ప్రెగ్నెంట్ ఇది ప్రెగ్నెన్సీ 7 months 20 days అట్లా ఉంది. ఇది కూడాను ఓకేనా కరెక్ట్ గా నెల 15 రోజులు 2 నెలలు ఈనేస్తుంది సార్. ఇది 2 నెలలు డెలివరీ అవుతుంది. ఇది కుదురు మంచిది. తర్వాత వచ్చేసి ఇది 6 month ప్రెగ్నెన్సీ అండి. 6 months అన్న ఇది. దీని కొమ్ములు కూడా ఉండవు సార్. ఇది ఓకే ఎన్ని ఈతలైనా దీని లైఫ్ అంతా కూడా కొమ్ములు అనేవి రావు దీనికి, ఇట్లాగే ఉంటది. ఇది ప్రెగ్నెన్సీ, ఇది కూడా సేల్చుకుంది. రెడ్ కలర్ లో గోధుమ కలర్ అన్నమాట సార్, లైట్ కలర్ గోధుమ కలర్ వస్తుంది. మిల్క్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది సార్ ఈ ఆవుకి. పొద్దున్న 2:30 సాయంత్రం 2:30 పాలు అవుతుంది. కుదురుగా ఉంటది అంటే స్మాల్ సైజు. ఓకే, కొమ్ములు లేకపోతే పెంచుకునేప్పుడు ఏమైనా పడడం కానీ చేయకుండా ఉంటది అనేసి అంటే అలాగని కాదు, కొమ్ములు ఉన్నా పొడవు, కానీ కొంతమంది ఏంటంటే పిల్లలు భయపడతారు కొమ్ములు ఉన్నాయని. అవునన్నా, ఆ రకంగా కొమ్ములు లేని ఆవులు కావాలనుకుంటే మన దగ్గర ఎప్పుడు ఇందులో వైట్ కలర్ కావాల్సిన కూడా నా దగ్గర ఉంటాయి. ఈ వీడియోలు చూపించాను కాదు, కానీ వీడియో చూపించకపోతే నాకు వీడియో కాల్ చేస్తే మీకు ఏ ఆవు కావాలని నేను పెట్టి చూపిస్తాను. ఓకే, అట్లాగే ఇది 7 months 20 days ప్రెగ్నెన్సీ. ఇది గోధుమ కలర్ అంటే బిస్కెట్ కలర్. ఇది కూడా సెకండ్ లాక్టేషన్, చిన్న సైజ్ అన్న. మేపుకొని గుడికడ కానీ టెంపుల్ కి వీటికి బాగా ఉపయోగపడతాయి. సింపుల్ గా తక్కువ మెయింటెనెన్స్ తో ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చి ఇది కూడా వైట్. ఓకేనా, ఇది కూడా సెకండ్ లాక్టేషన్. పొద్దున 1.5 సాయంత్రం 1.5 పాలు ఉంటుంది. కరెక్ట్ గా 3 feet సైజ్ ఉంటుంది అండి. ఇది అంటే సింగిల్ బాడీ, డబుల్ బాడీ కాదు. ఓకేనా, మీరు మేపుకొని హెడ్ మొత్తం సుళ్ళు గిళ్ళు అన్ని కూడా బాగుంటాయి సార్. అన్ని కూడా మీకు అన్ని విధాలు బాగుంటాయి. బొట్లు పెట్టుకున్న కానీ అట్లా సింపుల్ గా ఉంటుంది, తక్కువ మెయింటెనెన్స్ తో ఉంటుంది సార్. ఓకే, అది కూడా సేల్చుకుంది. తర్వాత ఫుల్ రెడ్ కావాలంటే ఇది ఉంది సార్ మనకి, ఫుల్ రెడ్. ఇది ప్రెగ్నెంట్ అన్న. ఇది ప్రెగ్నెన్సీ, ఇది 6 month ప్రెగ్నెన్సీ. ఓకే, ఇది కూడా సేల్చుకుంది. ఇది ప్రైజ్ ఎంత పడుతుందని నాకు కాల్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ నా దగ్గర హై బడ్జెట్ అనేది ఉండదు సార్. సింపుల్ గా మీరు మేపుకొని ఇంటికాడ మేపుకుంటా అంటే నా దగ్గర ఎప్పుడు కూడా రీజనబుల్ ప్రైస్ లో నేను ఇవ్వడానికి 360 రోజులు ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను. ఓకేనా. తర్వాత వచ్చి మీరు క్రాసింగ్ చేయించుకునే ఆవులు అంటే, మీరు ఒక ఆవు రైతు ఉండొచ్చు, నేను ఏ సంబంధం చేసుకుంటే దూడ పుడతారో డబ్బులు వస్తాయని ఆశపడేటోళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, నా దగ్గర మీరు గర్భాలు బాగాలేని ఆవు అనేది మీకు అమ్మను. గర్భాలు 100% బాగుంటేనే నేను ఇస్తాను. డాక్టర్స్ చెక్ చేస్తారు. నేను వెటనరీ డాక్టర్ తో అన్ని విధాలు అది ప్రెగ్నెన్సీ కాదా, గర్భం బాగుందా బాగోలేదా అన్ని కన్ఫర్మేషన్ చేసిన తర్వాతే నేను ఏదైనా సేల్ పెడతాను. కాకపోతే నేను ఇచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడకూడదు, తర్వాత నేను ఇబ్బంది పడకూడదు. అందుకే ఏదైనా ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది నా దగ్గర ముందు నుంచి మనం చెప్పడం అనేది ఎప్పుడు కూడా నేను ప్రతి వీడియోలో కూడా ఆ రకంగానే ఉంటాను. ఓకేనా. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయన్న మన ఫామ్ లో? నా దగ్గర అయితే ప్రజెంట్ ఇప్పుడు 40 ఆవుల వరకు ఉన్నాయి సార్ మొత్తం. ఓకేనా. ఇంకా మన సెట్ పైన ఉంది, అక్కడ ఒక 50 ఆవుల వరకు ఉంటాయి పైన. ఓకేనా. కాకపోతే మనం ప్రజెంట్ ఏదైతే సేల్ చేద్దాం అనుకుంటున్నామో అవి మాత్రం నేను ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నా దగ్గర 360 రోజులు కూడా ఆవునే నా దగ్గర. అది పొంగనూరు అయినా, ఆ చిన్నదోళ్ళు చిన్న సైజులు కావాలి, మేలు ఫీమేల్ కావాల్సి వచ్చిన అవి కూడా నా దగ్గర దొరుకుతాయి. అట్లాగే సెకండ్ క్వాలిటీ ప్రెగ్నెన్సీ అయినా దొరుకుతాయి, ప్రెగ్నెన్సీ లేని అయినా దొరుకుతాయి. అందులో 1 year సంవత్సరం దోళ్ళు కావాలని అని అడుగుతారు, ఆ దోళ్ళు కూడా నా దగ్గర ఎప్పుడు కూడా ఉంటాయి. ఓకేనా. తర్వాత ఒంగోలు మన దగ్గర ఒంగోలు కప్పులైనా ఒంగోలు ఆవైనా మన దగ్గర ఎప్పుడు కూడా దొరుకుతాయి. అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మరింత సమాచారం కోసం అన్నకు ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. అన్న ఫీడింగ్ విషయానికి వస్తే వీళ్ళకి ఏమేమి పెడతారన్న మెయింటెనెన్స్ విషయంలో? ఫీడింగ్ అనేది చాలా తక్కువ సార్. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి పెద్ద ఆవు ఒక గేదె బర్రెని చూసుకోండి సార్. ఒక బర్రెని చూసుకుంటే వీటిని ఇలా ఈ 4 ఆటలు మేపుకొచ్చండి. ఒక బర్రె బదులు ఒక బర్రెని మేపిన మేపతో 4 ఆటలు మేపొచ్చండి. ఒక రోల్ కట్ ఉంది కదా సార్, మనకు ఒట్టిగట్టి రోల్ కట్ ఏదైతే ఉందో అవి ఒక కట్ట, దీనికి ఒక రోల్ వస్తుంది. ఒక ఆవుకి రోల్ వస్తుంది సార్. ఆ పొద్దున్న 11 గంటలకు వాటర్ పెట్టాలా, మధ్యాహ్నం 2, తర్వాత 4 ఆ టైంలో వాటర్ 3 సార్లు కూడా 3 సార్లు పెడతారు. ఒక్కోసారి 10 లీటర్లు తాగితే ఒక రోజుకి 30 లీటర్లు నీరు అనేది తాగుతుంది. మీ ఓపుకుంటే ఆవు బలంగా ఉండాలనుకుంటే గోధుమ తోడు కానీ రైస్ తోడు కానీ మీకు అందుబాటులో ఏ దాన అయితే దొరుకుతుందో ఆ దాన పొద్దున ఒక 1/2 kg, సాయంత్రం ఒక 1/2 kg పెట్టుకొని ఒట్టిగడ్డి 2 ఆటలు మెయిన్ సరిపోద్ది. దానా అంటే ఎలాగైనా నీటిలో కలిపి పెట్టమంటారా? లేదంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం చెప్పిన అర్థం కాకపోతే ఎలాగంటే, మనం పెరుగు అన్నం తింటాం కదా సార్, మనం పెరుగు ఎలా తింటాం అట్లాగా మన గోధుమ తోడు అయితే వాటర్ వేసుకుని అలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలా. పచ్చి చెక్క కానీ ఏదన్నా ఉందంటే 1 గంట 2 గంటలు ముందుగా నానబెట్టేస్తే ఆటోమేటిక్ గా రెడీ అయిపోద్ది, అది మెత్తగా అయిపోద్ది.
అలా పెట్టుకోవచ్చు. ఈ జొన్నలు కానీ మన వేరే ఐటమ్స్ అన్ని కూడా ఉడకబెట్టి పెట్టాలి. ఓకే అవి మీ వల్ల అవ్వదు కాబట్టి నేను సింపుల్ గా అయ్యే పద్ధతి అంటే గోధుమ తోడు కానీ తౌడు పత్తి చెక్క కానీ ఓకేనా ఈ కనుకల దానా కానీ ఈ ఓకే. మూడు కూడా సింపుల్ మెయింటెనెన్స్. సింపుల్ మెయింటెనెన్స్ పెట్టుకోవచ్చు. పచ్చగడ్డి దొరకకపోతే దానా మెయింటెనెన్స్ అది. ఓకే పచ్చగడ్డి దొరికితే మీరు రైస్ తోడు ఒట్టిగడ్డి పచ్చగడ్డి పెట్టుకుంటే మన ఏవి బాడీ అయిపోతుంది రావు. ఓకే